అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి బాలకృష్ణ గారిపై తాగి వచ్చారని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎలా చూడాలంటారు? అంటే ఆయన నిజంగా తాగి వచ్చారంటారా అసెంబ్లీకి? ఇది బాలకృష్ణ గారు చెప్పింది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను గత 10 సంవత్సరాల నుండి నువ్వు ఒక సైకో అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలే నిర్ణయించారు, అంతేగాని బాలకృష్ణ అన్నది కాదు. మీరు స్వతహాగా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కడప జిల్లాకి ఒకానొక టైంలోని. ఆ రోజు మీరు మాట్లాడినప్పుడు బాలకృష్ణ గారిని ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు, అటువంటి మనిషి, ఇటువంటి మనిషి, మంచి యాక్టర్, అంత అన్ని గుణాలు ఉన్నటువంటి వ్యక్తిని మీరు పోడినటువంటి మనుషులు ఆ రోజు. ఈరోజు రాజకీయాలు రాబోతరికే రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని అతను తాగి వచ్చాడు, తిరిగి వచ్చాడు అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకో, మీ నాయకులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడమని చెప్తున్నాను. బాలకృష్ణ గారి జోలికి వస్తే అఖండ సినిమాలో బాలకృష్ణ గారి సోలో అలా తిప్పారో అలా ఒక్కొక్కటి తిరిగిపోద్ది. అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి బాలకృష్ణ గారిపై తాగి వచ్చారని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎలా చూడాలంటారు? అంటే ఆయన నిజంగా తాగి వచ్చారంటారా అసెంబ్లీకి? ఓ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడవలసినటువంటి మాటలు అవి కావు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏదైనా మాట్లాడినప్పుడు మీరు మాజీ ముఖ్యమంత్రిగా 1కి 10 సార్లు ఆలోచించి మీ నోటన మాట రావాలా. ఒక సామాన్య మానవుడు, మధ్యతరగతి కుటుంబీకుడు, ఒక చదువుకున్న వ్యక్తి మాట్లాడినప్పుడే ఎన్నో ఆలోచించి మాట్లాడినటువంటి ఈ తరుణంలోనే మీరు అబ్బాకులు చబ్బాకులు మాట్లాడడం, తాగి వచ్చాడు, తిరిగి వచ్చాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నోటితోని మాకన్నీ గుర్తు, చదువుకున్నాం కాబట్టి మాకు అన్నీ తెలుసు. మీరు స్వతహాగా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కడప జిల్లాకి ఒకానొక టైంలోని. బాలకృష్ణ గారి సినిమా, ఫ్యాక్షన్ సినిమా రిలీజ్ అయితే 108 పోతులు, గొర్రె పోతులు మీరు కట్ చేసి అతను తలకాయల్ని మీరు పెద్ద ఫ్లెక్సీ పెట్టి ఫ్లెక్సీకి వేశారు. మీరు మర్చిపోయినట్టున్నారు. ప్రజలకు గుర్తే. ఎందుకంటే ఆ రోజు మీరు మాట్లాడినప్పుడు బాలకృష్ణ గారిని ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు, అటువంటి మనిషి, ఇటువంటి మనిషి, మంచి యాక్టర్, అంత అన్ని గుణాలు ఉన్నటువంటి వ్యక్తిని మీరు పోడినటువంటి మనుషులు ఆ రోజు. ఈరోజు రాజకీయాలు రాబోతరికే రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని అతను తాగి వచ్చాడు, తిరిగి వచ్చాడు అని మాట్లాడుతున్నారు. అయ్యా బాలకృష్ణ గారి ఫ్యామిలీ ఏంటంటే నందమూరి ఫ్యామిలీ ఒక క్రమశిక్షణ గలమైనటువంటి కుటుంబం. క్యాన్సర్ పేషెంట్లకి ఎంతో మందికి బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతో మందికి ప్రాణదానం చేసినటువంటి విలువైన మనిషి. ఇది కాకుండా అదే బసవతారకతో ఎంతో బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతో మందికి రక్తదానాన్ని ఇచ్చి ఎన్నో ప్రాణాలు నిలబెట్టినటువంటి మహానుభావుడు బాలకృష్ణ గారు. అతని గుణం ప్రత్యక్షంగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మీరు నమ్మితే నమ్మండి. ఎంత క్రమశిక్షణ అంటే వెళ్ళిన వెంటనే వెంకటేశ్వర నామాలు తప్ప ఇంకోటి ఉండబండి. అక్కడ ఇంకో గదిలోకి వెళ్తే సాయిబాబా. ఇది అంత దైవభక్తి కలిగినటువంటి మనిషిని మీరు ఏదో మాట్లాడడం. ఒకటే కోపం అంటే స్వతహాగా మీకైనా ఉంటుంది, మాకైనా ఉంటుంది. ఏదైనా అనుకున్న పని జరగకపోయినప్పుడు చిన్న చిన్న చిరాకులు, పరాకులు అని కుటుంబం మీద చూపెడతాం, లేదా బయట కూడా చూపెడతారు. అంత మాత్రాన మీరు అతను తాగి వచ్చాడు, తిరిగి వచ్చాడు, అలా మాట్లాడాడు, ఇలా మాట్లాడాడు అనే భావన మాత్రం మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు అటువంటి అబ్బాకులు చబ్బాకులు మాట్లాడవలసిన పని మీకు లేదు. మీకు తెలుసు అతను ఎటువంటి మనిషి అనేది, క్రమశిక్షణ మారిపోయారని తెలుసు. మీరే ఆ రోజు ఛానల్లో మాట్లాడారు ఏమని, బాలకృష్ణ గారు మంచి నటుడు, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి, మంచి పంచువాలిటీ ఉన్నటువంటి మనిషి, క్రమశిక్షణ మారిపోయారు అని చెప్పినటువంటి మీరు ఈరోజు రాజకీయంగా అప్పుడు ఆ మాటలు మాట్లాడారు, అదే నోరుతో ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఆ కుటుంబం గురించి తెలుసు, దాని గురించి కూడా మీకు తెలుసు. ఆ రోజుల్లోని తప్పుడు మాటలు మాత్రం మాట్లాడకూడదండి. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీకు 11 సీట్లు ఇచ్చినప్పుడు కూడా, గతంలో 151 సీట్లు ప్రజలు ఇచ్చినప్పుడు కూడా మీరు మాజీ ముఖ్యమంత్రి, చరిత్రలో ఉంటారు మీరు మాజీ ముఖ్యమంత్రి అని. మీరు మాట్లాడినప్పుడు ఏ మాట్లాడినా సరే దయచేసి 1కి 100 సార్లు ఆలోచించి మాట్లాడితే నలుగురు ప్రజల్లో మన్నలు పొందుతారు తప్ప ఏదో రాజకీయ లబ్ధి గురించి, రాజకీయ స్వలాభం గురించి ఈ మాట మేము మాట్లాడేస్తే చెల్లుబాటు అయిపోద్ది, ఈ మాట మేము మాట్లాడేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోద్దని మీరు అనుకుంటున్నారు. అయ్యా ప్రజల్లోకి వెళ్ళిపోదు సార్. ఈ కాలంలోని ప్రజలకు ఏమీ చెప్పవసరం లేదు. రాజకీయ నాయకుల కంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, విజ్ఞులు, విజ్ఞానవంతులు, వివేకవంతులు, అంత ఆలోచన పరికరాలన్న మనుషులు ఉన్నారు ఈ రోజుల్లోనే, చదువుకున్నారు. మీరు అనవసరంగా మరి అటు ప్రజల్లోనూ ఇటు ఆ ఫ్యాన్స్లోనూ అలాగే వాళ్ళ అభిమానులు కూడా మీరు చులకనవుతారని మీకు విన్నవించుకుంటున్నాం. దయచేసి ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాట ఇది కాదని మీకు హితవు పలుకుతా ఉన్నాను. అసెంబ్లీలో తాగి వచ్చారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎలా చూడాలంటారు? బాలకృష్ణ గారి గురించి ముందు చెప్పాలి.
ఆయన ఈ ఆంధ్రప్రదేశ్కి చరిత్ర మార్చినటువంటి నందమూరి కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఈ ఆంధ్రదేశానికి నందమూరి కుటుంబం ఏటో తెలుసు. సినీ ఫీల్డ్లో తిరిగిలేని నందమూరి హీరోగా వెలుగొందుతున్నటువంటి వ్యక్తి. కేంద్ర ప్రభుత్వంతో పద్మవిభూషణ్ బిరుదు పొందారు. పద్మవిభూషణ్ అంటే ఈ భారతదేశంలోకెల్లా అత్యంత విశిష్టమైనటువంటి బిరుదు పొందారు. ముఖ్యంగా ఆయన స్వతహాగా దైవభక్తుడు, ఎప్పుడూ దైవభక్తితోనే ఉంటారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 3 సార్లు అప్రతికంగా గెలిచినటువంటి వ్యక్తి. ఆయనకి అసెంబ్లీ గురించి తెలియదు అనుకుంటే చాలా పొరపాటు. అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడాడు అంటే, సినీ ఫీల్డ్ కోసం గత ప్రభుత్వంలో సినీ వర్గాలే కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించాడు అని అన్నప్పుడు బాలకృష్ణ గారు స్పందించి, గత ప్రభుత్వంలో సినిమా వర్గాలనే కాదు అన్ని వర్గాలు కూడా ఆయన తీసుకున్నాడు, ఆయన ఒక సైకో లాంటి వ్యక్తి అనేసి బాలకృష్ణ మాట్లాడడం జరిగింది. ఇది బాలకృష్ణ గారు చెప్పింది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను గత 10 సంవత్సరాల నుండి నువ్వు ఒక సైకో అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలే నిర్ణయించారు. అలాగే 151 సీట్లు వచ్చినటువంటి వ్యక్తిని 11 మధ్యలో 5 తీసి 11కి కుదించి నువ్వు ఒక సైకో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పునిచ్చారు. అంతేగాని బాలకృష్ణ అన్నది కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్ కోసం ఎవరు మాట్లాడినా ఆయన ఒక సైకో మనస్తత్వం, ఫ్యాక్షనిజం మనస్తత్వం అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పారు. ఆ విషయాన్ని అసెంబ్లీలో ఆయన ప్రస్తావించడం జరిగింది. అంతేగాని ప్రత్యేకించి నీకు ఒక బిరుదు కానీ నిన్ను ఒక కించపరచను కానీ ఆయన చెప్పలేదు. ముఖ్యంగా నీ చరిత్ర తెలుసుకుంటే నువ్వు ఫ్యాక్షనిజం కుటుంబం నుండి వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రానికి నీ తండ్రి పేరు చెప్పుకొని గెలిచి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసావు. ఈ రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్లో ఏ పేరు అయితే పెట్టారో ఆ పేరు మాత్రం ఆయన అన్నారు. అంతేగాని నువ్వు అసెంబ్లీకి రాకున్నా నీకు ఇచ్చిన ప్రజలు తీర్పుని ఎందుకు ఇచ్చారు? అసెంబ్లీకి వెళ్ళి ఆ తాలూకా నియోజకవర్గ ప్రజలతో కష్టసుఖాలు మాట్లాడి అవి పరిష్కరిస్తామని నీకు ఎమ్మెల్యేగా ఇస్తే నువ్వు అసెంబ్లీకి రాకున్నా ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని నువ్వు అసలు అసెంబ్లీకి వచ్చే అసెంబ్లీలో ఏం జరిగిందో చూసావా? ఒక అంతటి మహోన్నతమైన వ్యక్తిని, అంత పేరున్నటువంటి వ్యక్తి నువ్వు తాగి వచ్చాడని మాట్లాడావు. అంతేకాకుండా ఆయన్ని స్పీకర్గా ఉన్నటువంటి అత్యున్నతమైన స్థానంలో స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుని కూడా ఆయన అలా మాట్లాడుతుంటే ఈయన కూడా ఏలం చేస్తున్నాడు, ఆయన కూడా అనర్హుడు అనేసి మాత్రం మాట్లాడావు. ఇది అసెంబ్లీ రూల్స్ ప్రకారం చాలా కఠినమైనటువంటి ఆయన మీద ప్రివిలేజ్ను మోసం ప్రవేశపెట్టి ఆయన్ని ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయాలని ఏదైతే అసెంబ్లీని కించపరిచి అసెంబ్లీలో సభ్యుడిని కించపరిచి అసెంబ్లీలకు రాకుండా ఏం జరిగిందో తెలియకుండా తాగుబోతులు అని కించపరచడం చాలా దుర్మార్గం. ఇది అనైతిక చర్య. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మీద ప్రివిలేజ్ను మోసం పెట్టి ఆయన అసెంబ్లీని సస్పెండ్ చేసి ఎమ్మెల్యే సభ్యత్వం కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా ఆయన ఒక సైకో మనస్తత్వం అండి. అసెంబ్లీ రూల్స్ తెలుసుకున్నట్టయితే ఈ రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి నిర్ణయాధికారాలు తీసుకునేటువంటి ఒక సంస్థ ఏదో ఇండివిడ్యువల్ అనేటువంటి ఒక రాజకీయ సంస్థ. అలాంటి సంస్థలో అడుగుపెట్టే ముందు ఒక ఎమ్మెల్యే గారిని ప్రోటోకాల్ ప్రకారం ప్రతి చిన్న విషయం క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏదైతే అసెంబ్లీ రూల్స్కి వ్యతిరేకంగా ఏ చిన్న విషయం పడినా ఆయన వెంటనే బయటకు పంపించే ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి. అందువల్ల అసెంబ్లీలో సభ్యులు కించపరిస్తే అసెంబ్లీని సభ్యులు కించపరిచినట్టు, అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 6 కోట్ల మందిని కూడా కించపరిచినట్టు ఈ సందర్భంగా తెలుస్తూ, ఎందుకంటే ఆయనకి తాగేసే చరిత్ర ఉంది. తాగేసి పాలెస్లో పడుకొని ఏవో నిర్ణయాలు తీసుకునేటువంటి ఆయనకి ఆయన తాలూకా శాసనసభ్యులకి చరిత్ర ఉంది. ఆ చరిత్ర ప్రకారం అందరూ అలాగే ఉంటారు అనుకుని ఆయన ఇలాగా మాట్లాడడం జరిగింది. అత్యున్నత స్థానమైనటువంటి అసెంబ్లీలోని తాగి వచ్చారని చెప్పేసి బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఎలా చూడాలంటారా? ఆయన తాగి వచ్చారంటారా మీరు? బాలకృష్ణ గారు తాగి వచ్చారని చెప్పేసి వీళ్ళకి ఎవరు చెప్పారండి? బాలకృష్ణ గారు ఒక విలువలతో నందమూరి తారక రామారావు కొడుకు. ఆయన అసెంబ్లీలో తాగి రావడం, సినిమా ఫంక్షన్లకు తాగి రావడం అలాంటివి చేయడు. అలాంటివి చేశారని చెప్పేసి మీరు నిర్ధారిస్తే మీకు మేము దేనికైనా జోహార్ అవుతాం. మీరు ఇలాంటి పిచ్చి చేస్తారు, ఇలా పిచ్చి మాట్లాడడం అన్నది చాలా కరెక్ట్ కాదు. మీ నాయకులందరూ కూడా చోట నాయకులందరూ కూడా ఏదో నోటుకొచ్చి మాట్లాడుతున్నారు. బాలకృష్ణ గారు మాట్లాడాలంటే ఒక నైతిక విలువ ఉండాలా. ఇవాళ బసవతార క్యాన్సర్ హాస్పిటల్ కానీ, ఒక హిందూపూర్లో 3 టర్ములు ఎమ్మెల్యే కానీ, ఆదిముత్యాల 2 అల్లుళ్ళు, 2 కూతుళ్ళు, 3 మనవాళ్ళు. అలాంటి కుటుంబంలో బాలకృష్ణ గారు కొన్ని కుటుంబం మీ కుటుంబంలో ఉందా? నువ్వు తల్లిని పంపించేస్తావు, చెల్లిని పంపించావు. అలా బాలకృష్ణ గారు ఏ తల్లిని చెల్లిని పంపించే తల్లి పరువు నిలబెట్టాలని ఒక బసవతార క్యాన్సర్ హాస్పిటల్ అని పెట్టి తల్లి పేరు మీద
చాలా మందికి ప్రజలకి ఉచితంగా వైద్య సేవ చేస్తున్నాడు. అలాంటి కార్యక్రమాలు చేసి నువ్వు ఎప్పుడైనా చేసావా? ఎంతసేపు ఒక దొంగ లెక్క అమ్ముకోవడం, డబ్బులు సంపాదించుకోవడం వల్ల ఐఏఎస్ ఐపీఎస్ జైలు పోయారు. బాలకృష్ణ గారి వల్ల ఎవరో జైలు పోలేదు. మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి అసలు వేస్తే మటుకు ఇక్కడి నుంచి క్షమించే ప్రసక్తి లేదు. మిమ్మల్ని ప్రతి క్షణం ప్రతి ఏ విషయంగా అయినా సరే బాలకృష్ణ గారు స్పందిస్తాం. బాలకృష్ణ గారు అంటే ఒక ఉన్నత విలువలతో కూడా మనిషి. ఆయన ఇవాళ 111 సినిమాలు చేశాడంటే మోటీ లేని మహారాజు. అలాంటి ఆయన నాయకుడిని మీరు కానీ ఇష్టం మాట్లాడితే రాబోయే రోజుల్లో ఇంక మీకు ముందుకి దబిడే మీకు అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. అంటే అసెంబ్లీలోనే ఇలా తాగి మాట్లాడారు అని చెప్పేసి అంటే అసెంబ్లీ లోపలికి ఎంట్రీ చేయిస్తారా అసలు? అసెంబ్లీ అనేది ప్రతిదీ కూడా చెక్అవుట్ అవుతుంది. ఒక అసెంబ్లీ లోపలికి వెళ్ళాలంటే అన్ని విషయాలు కూడా ఎమ్మెల్యేలు కాదు, ఎవరిని మంత్రులు కాదు, ప్రతి వాళ్ళు చెక్ చేసి పంపిస్తారు. బాలకృష్ణ గారు కూడా అన్న నందమూరి తారక రామారావు, చంద్రబాబు ఇయ్యంగానే కాదు, అందరినీ చెక్ చేస్తారు. ఈయన చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరు లోపలికి వెళ్ళినా సరే చెక్ చేసి పంపిస్తారు. ఆయన తాగి వచ్చాడని చెప్పేసి మీరు అంటున్నారు. ఆయన ఎవరి సందర్భం బట్టి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకో, మీ నాయకులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడమని చెప్తున్నాను. బాలకృష్ణ గారి జోలికి వస్తే అఖండ సినిమాలో బాలకృష్ణ గారి సోలో అలా తిప్పారో అలా ఒక్కొక్కటి తిరిగిపోద్ది. నీకు నీ పార్టీకి అఖండ 2లో సినిమా రిలీజ్ అయిన వెంటనే ఎలాగుంటుందని చెప్పేసి నువ్వు అంతవరకు కూడా నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది. మీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా, లేదంటే మటుకు బాలకృష్ణ గారి అభిమానులు అందరూ కూడా తిరగబడతారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను.